యతీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో మహిమల బండారం అంటూ ఈ బాబాలు చేసే గాడి ట్రిక్కుల్ని, వాడు మహిమల పేరు గాడి ట్రిక్కులు చేస్తారు, మహిమల పేరు గాడి ట్రిక్కులు చేస్తారని. అందులో చీప్ గాడి, చాలా సింపుల్. ఎవడని ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్నో విన్నాం కదా, అవి ఎంత సింపుల్ అండి ఇవి. కానీ బాబా గారు చేస్తే మహిమ మామూలు అడి చేస్తే ఒక 10 పైసలు 20 పైసలు వాడు పక్కన పడేస్తారు ఊరికే గుర్ర. ఈ మాట అంటే అరచేతిలో హారతి. మీరు నిప్పుని చేతులు పెట్టుకోగలరండి చెప్పండి? మండుతుంటే నిప్పిని అమ్మబాయ్ మనం చేతిలో పెట్టుకోవడమే అంటారు. పెట్టుకో, కానీ చూడండి నేను చేతిలో పెట్టుకుంటున్నాను అంటాడు. స్వామీజీ ఏమంటాడు? నా చేతిలో నిప్పులు పెట్టుకుంటాను, నిప్పు నాకు కాలదు, నోట్లో కూడా వేసుకుంటాను, నోరు కూడా కాలదు, చూసుకోండి, నాకు నాదే దైవశక్తి అంటాడు. ఎంత సింపుల్ ట్రిక్ అండి ఆ ఎపిసోడ్. ఏం చేశాడు? కొంత పెద్ద సైజు ఉన్న కర్పూరాన్ని తీసుకోవాలి. కర్పూరం పెద్ద సైజు ఉండాలి. దాన్ని వెలిగించి కుడి అరచేతిలో ఉంచుకోవాలి. ఇక్కడ అరచేతిలో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని హారతి ఇస్తున్నాడు, చేతిలో కదులుతున్నాయి. ఎదురుగా ఎట్లా బాబాజీ దేవుని పటాలు ఉంటాయి కదా, ఒక దేవత బొమ్మ ఏదో ఉంటుంది, దాని ముందు ఇలా తిప్పుతుంటాడు. అరే చేతి పెట్టి ఇలా తిప్పుతుంటాడు. కర్పూరం చేతిలో ఒక చోట కొద్దిగా వేడించాడు. ఏం చేస్తాడు? మళ్ళీను ఈ చేయించి దీంట్లో పెడతాడు, ఇటు ఇలా వేస్తాడు. ఇక్కడ ఏంటండి, దీంట్లో ఈ మా చేతికి ఎప్పుడు శరీరంలో ఎప్పుడు కొంత తడి ఉంటుంది. ఆ తడినంతసేపు కాలకుండా ఉంటుంది. తడి ఆరిపోగానే కాలుతుంది. అంచేది చేస్తాడు, ఈ చేయికి దీంట్లో వేస్తాడు. వేసాడు ఇక తడి ఉంటుంది కదా, ఆ తడి మళ్ళీ ఇలా అంటుంటాడు, అది కాలుతుంది. ఇలా వచ్చేసాడు. ఆ కర్పూరాన్ని రెండో చేతి మార్చుకుంటాడు. ఆ చేయి కూడా వేడికి కాలుతుంటే మీరు ఏం చేస్తాడు అంటే, నేను నాలిక అలా పెడతాడు. పెట్టి అలా పెడతాడు. పెట్టగానే నాలుక మీద ఆ కర్పూరాన్ని పెట్టుకుంటాడు. మరి నాలుగు తడిగా ఉంటుందిగా, తడిగా ఉండేది కల్లా దీంట్లో వెలిగింది అదే కర్పూరం, ఇక్కడ పెరుగుతుంది నాలుక. అమ్మ బాబోయ్, నాలుక నోట్లోకి నాలుక. తర్వాత ఏం చేస్తాడు? ముందే చెప్తాడు, నేను నిప్పుని మింగేస్తాను అంటాడు. నిప్పుని మింగేస్తానంటే నిప్పుని మింగేయడమే అది ఎవరికి సాధ్యం? స్వామీజీ కనుక సాధ్యం అనుకుంటారు. వాడు అవిటి ఇక నాలిక చుర్రు అనేటికి నోట్లో ఈ నాలికని ఆ బిడ్డని అని లోపల లాగేస్తాడు. లాగేసి నోరు మూసేస్తాడు. ఎప్పుడైనా మనకు తెలిసిన ప్రిన్సిపల్ ఏంటి? ఏదైనా మంట రావాలంటే బయట ఆక్సిజన్ కావాలి. ఎప్పుడైతే నోరు మూసావో ఆక్సిజన్ లేదు, మండకి ఆరిపోతుంది. ఇలా అంటాడు. అట్టిస్తాడు, నిప్పు మింగేశాను, ఒట్టి కర్పూరమే అంటాడు. నిప్పులు మింగేశాను అంటాడు. ఆహా స్వామీజీ ఏ మహత్యం! నిప్పులు మింగేసే స్వామి, నిప్పులు మింగే స్వామి, నిప్పులనే మింగే స్వామి అంటారు కొంతమంది. ఇంత చేస్తే సింపుల్ ప్రిన్సిపల్. హారతి కర్పూరం, కొంతమంది హారతి కర్పూరం ఏం చేస్తారంటే పెద్ద కింద నీటిలో ముంచుతారు, గ్లాస్ నీళ్ళలో కొద్దిగా పక్కన పెట్టి తడి చేసి పెడతారు. ఈ చెయ్యి తడి ఆ కింద తడిసింది ఎంత ఉంది అది కాలకుండా ఉంటుంది. చాలాసేపు పెడతారు. మరి ఇలా చేస్తారు, చాలాసేపు పెడతారు. చాలాసేపు 1 నిమిషం సేపు పెడతాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ పెడతాడు. దీనికి ఇలా గ్లాస్ నీళ్ళలో పెట్టి తీసాడు కదా, ముందు కొద్ది నీళ్ళ కొద్ది కింద బేస్ వరకు తడుపుతాడు అన్నమాట. తర్వాత నాలుగు పెడతాడు. నాలుగు నూనె అనేది ఒక్కదే తీసి పిజ్జాలు 2 గట్టి మూసేస్తాడు. మూసిన సెకండ్స్లో గాలి ఉండదు, పట్టని ఆరిపోతుంది. ఆక్సిజన్ అందదు కదా, పోతుంది. ఇదండి సింపుల్ ట్రిక్. ఇదంతా సైన్స్ వాడికి సైన్స్ తెలీదు. వాడు తెలిసినట్టు గాడి ట్రిక్ తెలుసు అంతే. ఆ గాడి ట్రిక్తో నిప్పులు మింగేసేది. అలాగా ఈ స్వామీజీ నిప్పులు మింగే స్వామీజీ గారి యొక్క ట్రిక్కు మహాత్యం కాదు, ఆ సింపుల్ గాడి ట్రిక్కు సైన్స్ అన్నమాట. మరొక ఈ గాడి ట్రిక్తో మహిమల బండారం పేరిట స్వామీజీ చేసేటి మరొక గాడి ట్రిక్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.